హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మంగసాయి ముచ్చట్లు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! గోధుమ పిండితో బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా ఎటువంటి మైదా యూజ్ చేయకుండా ఈ గోధుమ పిండి బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. మా ఇంట్లో అందరికీ కూడా ఈ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను. లేట్ ఎందుకు, మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కావాల్సినంత క్వాంటిటీలో గోధుమ పిండి తీసుకోండి. అందులో కొంచెం వంట సోడా, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర వంట సోడా లేదు అంటే స్కిప్ చేసేయవచ్చు. అది వేసుకోవడం వల్ల ఏంటంటే బిస్కెట్స్ కొంచెం పొంగుతాయి. అలాగే అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఈ గోధుమ పిండితో కొంతమంది మైదా కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే మైదా యూజ్ చేయడం లేదు. ఎందుకంటే మైదా యూజ్ చేయడం అంత హెల్త్ కి మంచిది కాదు. ఇంకొక విషయం, ఈ బిస్కెట్స్ ఓన్లీ ఒక్కరైతే ప్రిపేర్ చేయలేరండి. ఎందుకంటే చాలా టైం టేకింగ్. ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి. నేను మా బాబు హెల్ప్ తీసుకున్నాను. వీడికి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ఇలాంటి ప్రిపేర్ చేయడంలో హెల్ప్ చేయడం. ఇంకా నేను వీడియో తీస్తున్నానని చెప్పి కొంచెం సిగ్గుపడుతున్నాడు. ఇంకా పిండి మొత్తం చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. అలా 1 అవర్ తర్వాత పిండి అయితే కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. చాలా ఫ్లఫీగా కూడా ఉంటుంది. చపాతీ పిండిని ఇలా చిన్న చిన్న ఉండల్లా కాకుండా కొంచెం పెద్ద ఉండలు చేసుకోవాలి. చిన్నగా చేసుకుంటే చపాతీ కొద్ది పల్చగా వస్తుంది కదా! అలా కాకుండా కొంచెం పెద్ద ఉండ తీసుకొని కొంచెం దలసరిగా కొంచెం పెద్ద చపాతీ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతీ చేసుకున్న తర్వాత దాన్ని బిస్కెట్స్ లా కట్ చేసుకోవాలండి. వీటిని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం స్క్వేర్ షేప్ లోనే కట్ చేస్తున్నాను. అలా కట్ చేసుకున్న బిస్కెట్స్ ని మనం ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఎక్కువ సేపు అయితే బయట ఉంచకూడదు. అందుకే ఎవరైనా హెల్ప్ తీసుకోవాలని చెప్పాను అనమాట. ఒకరు కట్ చేస్తుంటే ఒకరు ఫ్రై చేయడానికి బాగుంటుంది. నేను కొన్ని బిస్కెట్స్ కట్ చేసిన తర్వాత ఉన్నవన్నీ కూడా ఇంకా ప్రణీత్ చూసుకున్నాడు అనమాట. వాడే దగ్గరుండి మరీ కట్ చేశాడు. ఏం చెప్పాలంటే నాకన్నా వాడే బాగా కట్ చేశాడనమాట. చదువుకోమంటే చిరాకు వస్తుంది గానీ ఇలాంటి పనులు చేయమంటే మాత్రం ఫస్ట్ ఉంటాడు. ఏదైనా హెల్ప్ చేస్తున్నాడు అంటే కొంచెం డీల్ అన్నమాట. పాకెట్ మనీ ఇవ్వమనో, వాడికి నచ్చింది కొనమనో అడుగుతాడు. ఏదైతే ఏముంది, వాళ్ళతో హెల్ప్ చేయించుకోవడమే కావాలి. మనకి డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ తీసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఈ బిస్కెట్స్ ను ఆయిల్ లో వేసుకోవాలి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. అలా అని మరీ ఫ్రై చేసేయకూడదు. వాటిని అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం తీసుకుంటాయి గానీ టేస్ట్ అయితే బాగుంటాయి. అందులో గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా మంచిది. వీడియోలో కనిపిస్తున్నట్లు విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మా చిన్నప్పుడు ఈ బిస్కెట్స్ ని మా పిన్ని చేసిందనమాట. మా పిన్ని దగ్గర చూసి నేర్చుకున్నాను ఈ రెసిపీని. ఆ తర్వాత మాకు బాగా నచ్చి నేను మా అక్క ట్రై చేసాము. చాలా బాగా వచ్చాయి. ఇంకా అక్కడి నుంచి నేను పెళ్ళైన తర్వాత కూడా పిల్లలకి చేసి పెడుతున్నాను. మా పిల్లలకి నచ్చిన తర్వాత ఇంకా అప్పుడప్పుడు కావాలంటారనమాట. అందుకే వాటిని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. తీసుకున్న బిస్కెట్స్ లో మనం కొద్దిగా సాల్ట్, పొడి కారం ఉంటుంది కదా, పొడి కారము లేదు అంటే మామూలు కారమైనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నింటికి ఒకేసారి కాకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి కొంచెం సాల్ట్, కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏముంది, ఫైనల్లీ ఇంకా టేస్టీ అండ్ హెల్తీ బిస్కెట్స్ అయితే రెడీ అవుతాయి. ఇలా చేసి పిల్లలకు పెట్టండి, ఎంతో ఇష్టంగా అయితే తింటారు. ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ లా తినొచ్చు, లేదు మనం చారు, రసం ఏదైనా పెట్టుకున్నప్పుడు నంచుకోవచ్చు. చాలా టేస్ట్ అయితే బాగుంటాయి. మొత్తానికి బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసామండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. ఇంకా ప్రణీత్ చూసారా, ఏదైనా పని చేశాడు అంటే అందులో ఫినిషింగ్ టచ్ గా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఇంకా బిస్కెట్స్ అన్ని కట్ చేశాక కొన్ని ఉంటాయి కదా, వాటిని ఇలా రౌండ్ షేప్ లో పూరీలా కట్ చేశాడనమాట. ఏం చేస్తాను చెప్పండి, ఇంకా తప్పుతుందో ఆ వాటిని కూడా ఫ్రై చేసి కొంచెం డబ్బాలో అయితే స్టోర్ చేశాను. అంతే అండి. ఈ బిస్కెట్స్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.